హలో స్టూడెంట్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో 10th క్లాస్ పరీక్షలకు సంబంధించి చేంజ్ చేసినటువంటి మార్కుల విషయంలో. హలో స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి 10వ తరగతి పరీక్షలు గొప్ప మార్పులు అయితే తీసుకొచ్చారన్నమాట. సో గతంలో ఉన్నటువంటి ఏవైతే గ్రేడ్ పాయింట్స్ విధానం ఉండిందో ఆ గ్రేడ్ పాయింట్ విధానానికి స్వస్తి పలికారు. అండ్ అలాగే ఇంటర్నల్ మార్క్స్ 20 మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించి ఆ విధానం కూడా తీసివేశారనమాట. ఇంటర్నల్ మార్క్స్ అసలు ఏమీ ఉండవు, ఓన్లీ ఎక్స్టర్నల్ మార్క్స్, అంటే మీరు ఎగ్జామ్ రాస్తేనే వచ్చినటువంటి మార్కుల్ని క్రైటీరియాగా తీసుకునేలాగా. అండ్ అలాగే మీకు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కూడా మార్కుల రూపంలోనే ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు దాకా అంటే మీ సీనియర్ ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్ యొక్క సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రేడ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కరోనా కంటే ముందు నుంచి కూడా గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయి. అంతకంటే ముందు అంటే గ్రేడ్ పాయింట్స్ ఇవ్వడం కంటే ముందు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అండ్ మార్కుల ప్రకారం ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చే సబ్జెక్టులలో మీకు ఇచ్చినటువంటి మార్కుల ప్రకారమే ఈసారి అయితే తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ కి 100 మార్కుల విధానం చొప్పునైతే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్ గా మీకు ఫిజికల్ సైన్స్ అండ్ అలాగే బయాలజీ ఈ రెండు కూడా 50 మార్కులకి 2 పేపర్లుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటంటే మీకు ఎడిషనల్స్ లేనటువంటి పరీక్ష విధానాన్ని తీసుకొచ్చారు. ఎడిషనల్ లేకుండా ఎలా రాస్తాం అనేటువంటి మీకు డౌట్ రావచ్చు పిల్లలు. ఎడిషనల్ లేకుండా అంటే మీకు కంప్లీట్ గా ఎగ్జామినేషన్ సంబంధించి ఒక బుక్లెట్ ఇస్తారనమాట. ఆ బుక్లెట్ లో 24 పేజీలు ఉంటాయి. ఈ బుక్లెట్ విధానం అనేది మనకి ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో జరుగుతున్నటువంటి విధానం. ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళకు కూడా బుక్లెట్ విధానం అనమాట. వాళ్ళు ఎడిషనల్ తీసుకోవడం ఉండదు. ఆ బుక్లెట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ బుక్లెట్ ఎంత రాసినా ఆ బుక్లెట్ లోనే రాయాలి. ఓకేనా? ఇంకొక బుక్లెట్ ఎక్స్ట్రా బుక్లెట్ ఇవ్వరు అనమాట. ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీరు ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్లు రాసినా ఆ బుక్లెట్ లోపలే ఉండాలి. ఆ విధంగా చూసుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో 24 పేజెస్ ఉన్నటువంటి బుక్లెట్ అని అంటే మోర్ దెన్ ఎనఫ్, సరిపోతుంది. అందులో ఇంకా మీకు బుక్లెట్ సరిపోలేదు అనేటువంటి ఉద్దేశం ఆలోచన ఎవరికి రాదనమాట. ఈ భారీ మార్పులు చేయడం జరిగింది, అది కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి. అంటే ప్రజెంట్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్నల్ మార్క్స్ గురించి భయపడాల్సిన పని లేదు. అండ్ అలాగే మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కి సంబంధించి కూడా మీ టీచర్స్ అయితే డెఫినెట్ గా చెప్తారు. కాబట్టి మీరు 100 మార్కులకి పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మేము 10వ తరగతి చదివినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్, అంటే సేమ్ ప్యాటర్న్ లోనే ఉంది. 100 మార్క్స్ ఉన్నటువంటి పేపర్సే ఇచ్చేవాళ్ళు అనమాట. బట్ అందులో బిట్ పేపర్ ఉండేది. సిమిలర్ గా ఇప్పుడు కూడా మీకు అలానే ఉంటుంది. 100 మార్క్స్ కి అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఓకేనా? సో అది ఇంకేమన్నా విషయాలు ఉంటే ఇక్కడ చూద్దాం మీరు. సో గ్రేడింగ్ విధానానికి స్వస్తి, 24 పేజీలతో ఆన్సర్ బుక్లెట్, కీలక మార్పులు చేసిన ప్రభుత్వం, ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి. ఇంటర్నల్ 20 మార్కులు ఎత్తివేత, 10th ఎగ్జామ్ 100 మార్కులకు మాత్రమే. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో 10వ తరగతి పరీక్షల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇంటర్నల్ మార్కుల విధానంతో పాటు గ్రేడింగ్ విధానానికి స్వస్తి చెప్పింది. అంటే అది పూర్తిగా క్యాన్సిల్ చేసినట్లు లెక్క. ఇక నుంచి 100 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఎస్, ఇప్పుడు జరిగేటువంటి అకాడమిక్ ఇయర్ మీరు మార్చిలో ఏప్రిల్లో ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఏప్రిల్లో రాసేటువంటి పరీక్షలు ఆర్ మార్చ్ ఎండింగ్ లో రాస్తారు మీకు వచ్చే షెడ్యూల్ ప్రకారం. ఈ పరీక్షల్లోంచే మీరు ఈ 100 మార్కులకు రాసేటువంటి పరీక్షలు అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం. రాష్ట్రంలో 10th క్లాస్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులు ఉండగా సైన్స్ లో మాత్రమే బయాలజీ, ఫిజిక్స్ 2 వేరు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులు ఉండగా దాంట్లో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తున్న 20 మార్కులకు ఇంటర్నల్ మార్కులు ఉండేవి. ఈ విధానాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. ఇక నుంచి 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహించినట్టు ప్రకటించింది. సో 100 మార్క్స్ కూడా ఓన్లీ ఎగ్జామ్ రాత పరీక్ష ఉంటుంది అనమాట. రాష్ట్రంలో 2014 నుంచి పరీక్షలో సిసిఈ విధానం అమల్లో చేస్తున్నారు. 2014 నుంచి గ్రేడ్ పాయింట్స్ ఇస్తున్నారు అనమాట. దీంతో 3 నెలలు, 6 నెలలు వార్షిక పరీక్షల విధానంలో తొలగించి ఫార్మేటివ్ అసెస్మెంట్ FA అండ్ SA1, FA1 ఈ విధానాన్ని తీసుకొచ్చి దీనికి అనుగుణంగానే 2015 నుంచి 10th పరీక్షలో ఇంటర్నల్ మార్కుల విధానంలో అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏటా జరిగే 4 FAలో వచ్చే మార్కుల ఆధారంగా 20 ఇంటర్నల్ మార్కులను టీచర్లకు కేటాయించేవారు. ఓకేనా? అండ్ అలాగే రాత పరీక్ష ద్వారా 80 మార్కులు ఉండేవి. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇంటర్నల్ మార్కుల విధానానికి బ్రేక్ పడినట్టు అయింది. సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఇక్కడ నుంచి ఉండవంటున్నారు. గ్రేడింగ్ విధానం బంద్. 7.8, 8 పాయింట్స్ అండ్ 9 GPA, 10/10 GPA ఇలాంటి ఉంటాం కదా. సో ఇవి కూడా అనమాట. ప్రస్తుతం విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగానే గ్రేడింగ్ కేటాయిస్తున్నారు. ఒక సబ్జెక్ట్ లో 90% పైగా మార్కులు వస్తే A1 గ్రేడ్ తో పాటు 10 GPA, అలాగే 81 నుంచి 90 మార్కులు, 81 నుంచి 90 మార్కులు వస్తే పైగా వస్తే
A2 గ్రేడ్ తో పాటు 9 GPA, 71 నుంచి 80 మార్కులు వస్తే B1 తో పాటుగా 8 GPA ఈ విధంగా ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ GPA అండ్ గ్రేడ్ పాయింట్స్ ని తీసేశారు. ఇలా పలు గ్రేడ్లను అలాట్ చేసేవారు. దీనివల్ల స్టూడెంట్లకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఎగ్జాక్ట్ గా తెలిసేది కాదు. ఓకేనా? అంటే 91 నుంచి 100 అంటే 91 వచ్చినోడికి అంతే, 92 వచ్చినోడికి అదే గ్రేడ్, 93 వచ్చిన అంతే, 100/100 వచ్చినా అదే గ్రేడ్ అనమాట. సో కాబట్టి ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి తిరిగి మార్కుల విధానాన్ని అమలు చేయనున్నారు. ఇక నుంచి స్టూడెంట్లకు వచ్చిన మార్కులను నేరుగా ప్రకటించున్నారు. ఎస్, తెలుగులో ఎన్ని వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి, మ్యాథ్స్ లో ఎన్ని వచ్చినాయి, అండ్ సైన్స్ లో ఎన్ని వచ్చినాయి, సోషల్ స్టడీస్ లో ఎన్ని వచ్చినాయి, ఈ విధంగా సబ్జెక్టుల వారీగా మీకైతే మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఓకే, 4 పేజీల ఆన్సర్ షీట్లకు స్వస్తి. సో ఆన్సర్ షీట్లు కూడా మీకు ఈ డబల్ షీట్లు ఉంటాయి కదా, ఎడిషనల్స్, అవి కూడా తీసేస్తున్నారు. క్వశ్చన్ పేపర్ విధానంలో పాటు ఆన్సర్ విధానంలోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. సో క్వశ్చన్స్ కూడా వెయిటేజ్ అయితే మారుతుంది. క్వశ్చన్ పేపర్ న్యూ ప్యాటర్న్ కూడా వస్తుంది. అది రాగానే నేను కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరైనా స్టూడెంట్ ఉంటే మాత్రం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఇప్పటి వరకు ఎగ్జామినేషన్ సెంటర్లలో ఒక్కో విద్యార్థులకు ముందుగా 4 పేజీలు బుక్లెట్ ఇచ్చి ఆ తర్వాత విద్యార్థికి అవసరమైన 4 పేజీల ఆన్సర్ షీట్లు ఇచ్చేవారు. అదే డబల్ షీట్లు ఇచ్చేవారు అనమాట. ఏది ఎప్పుడు అడిషనల్ కావాలన్నా తీసుకొని ఇచ్చేవాళ్ళు. దీనివల్ల స్టూడెంట్లు వాటిని జత చేయడంలో ఇబ్బందులతో పాటు కొన్ని సందర్భాల్లో ఆన్సర్ షీట్లు మిస్ అవుతున్న సంఘటనలు కూడా పెద్దల దృష్టికి వచ్చాయి. యాక్చువల్ గా ఇది ఎగ్జామ్ మిస్ ఫైర్ అవడానికి కూడా కారణం ఇదే అనమాట. అడిషనల్ షీట్స్ ఉండడం వల్ల కొన్ని సెంటర్లలో మాస్ కాపీయింగ్ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ని డిబార్ చేయడం జరిగింది. దానికి సంబంధిత ఉపాధ్యాయులు డిబార్ చేయడం జరిగింది. అడిషనల్ సీట్స్ మార్చుకోవడం వల్ల డిబార్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట. రైట్, కాపీయింగ్ కి కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. సో కాబట్టి దీంతో ఈ 4 పేజీల ఆన్సర్ షీట్ విధానానికి స్వస్తి చెప్పింది. ఇక నుంచి 24 పేజీల ఆన్సర్ బుక్లెట్లను అందించనున్నారు. 24 పేజీల ఆన్సర్ బుక్లెట్ అనేది మనకి ఇంటర్మీడియట్ లో ప్రజెంట్ రన్ అవుతుంది అనమాట. ఈ అడిషనల్ పేపర్లు ఇవ్వరు. అయితే సైన్స్ పేపర్లు 2 ఉండటంతో ఒక్కో పేపర్ కు 12 పేజీల ఆన్సర్ బుక్లెట్ అందించున్నారు. అంటే మీకు బయాలజీ, ఫిజికల్ సైన్స్ 2 వేరు పేపర్లు కాబట్టి బయాలజీ ఎగ్జామ్ 12 పేపర్ల బుక్లెట్ వస్తుంది. అండ్ అలాగే ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ 12 పేజీల బుక్లెట్ వస్తుంది అనమాట. కాగా 10th పరీక్షా విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను స్వాగతిస్తున్నామని గెజిటెడ్ హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజభాను చంద్రప్రకాష్ వీళ్ళు తెలిపారనమాట. పరీక్షల నూతన విధానానికి సంబంధించి బ్లూ ప్రింట్ కూడా వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. సో త్వరలోనే బ్లూ ప్రింట్స్ వస్తాయి. అంటే బ్లూ ప్రింట్ అంటే 2 మార్కుల ప్రశ్నలు ఎన్ని వస్తాయి, 4 మార్కుల ప్రశ్నలు ఎన్ని వస్తాయి, 5 మార్కుల ప్రశ్నలు ఎన్ని వస్తాయి, 3 మార్కుల ప్రశ్నలు, 1 మార్క్ ప్రశ్నలు, ఇలా దీన్ని బ్లూ ప్రింట్ అంటారనమాట. ఈ బ్లూ ప్రింట్స్ కూడా వస్తాయి. కాబట్టి అది రాగానే మన ఛానల్ కూడా అప్లోడ్ చేస్తాను. వీడియో నా సెలెక్షన్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇక్కడ మీరు చూస్తున్నది తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జీవో కాపీ అనమాట ఇది. సో మనకి ఇందాక చూసాం బుర్రా వెంకటేశం గారు దానికి సంబంధించినటువంటి ఈ జీవో కాపీని నిన్న నవంబర్ 28వ తారీఖు నాడైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇది అన్ని స్కూల్స్కి అండ్ అన్ని జిల్లాల యొక్క జిల్లా కేంద్రాల విద్యాశాఖ అధికారులకి, డిఈఓస్కి, హెచ్ఓడిస్కి, ఆర్జేడిఎస్సికి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగిందనమాట. సో మీ స్కూల్స్లో అందరూ కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. అంటే ఈ సంవత్సరం నుంచే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి మార్పులన్నీ కూడా జరుగుతాయి. దాని ప్రకారమే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇదన్నీ కూడా రిలీజ్ చేసి ఈ జీవో కాపీని అయితే అన్ని వెబ్సైట్లలో అయితే పెట్టడం జరిగింది. కాబట్టి థ్యాంక్ యూ.